సింగపూర్ తరహాలో మన నూతన రాజధానిలో నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచంలో ఏ దేశం యొక్క సక్సెస్ స్టోరీ మోస్ట్ ఇన్స్పైరింగ్ అంటే నేను సింగపూర్కి ఓటేస్తాను. సింగపూర్కి ఉన్న సక్సెస్ స్టోరీ వేరే ఇతర ఏ దేశానికి లేదు. సింగపూర్ చాలా అంటే చాలా పేద దేశం. అలాంటి పేదరికంలో నుంచి బయటపడి ఈరోజు ప్రపంచంలోనే టాప్ 5 రిచెస్ట్ కంట్రీస్లో ఒకటిగా నిలిచింది. 1965లో స్వాతంత్రం వచ్చినప్పుడు సింగపూర్ జనాభాలో చదువుకున్న వాళ్ళ సంఖ్య సగం కంటే తక్కువ. ఎలాంటి న్యాచురల్ రిసోర్సెస్ కూడా లేవు. సింపుల్గా చెప్పాలంటే సింగపూర్కి స్వాతంత్రం రాలేదు. సింగపూర్ పేదరికాన్ని చూసి మలేషియా సింగపూర్ని వదిలేసింది. అలాంటి సింగపూర్ ఇప్పుడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీగా మారింది. 98% లిటరసీ రేట్తో మోస్ట్ బిజినెస్ ఫ్రెండ్లీ కంట్రీగా మారిపోయింది. అత్యంత పేదరికంలో ఉన్న ఒక కంట్రీ ఇప్పుడు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీగా ఎలా మారిందో ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే థ్యాంక్ యూ సో మచ్. సింగపూర్ సక్సెస్ స్టోరీ తెలుసుకునే ముందు ఒకసారి సింగపూర్ చరిత్ర గురించి తెలుసుకోవాలి. ముందు సింగపూర్ బ్రిటిష్ పరిపాలనలో ఉన్న మలేషియాలో ఒక భాగంగా ఉండేది. సింగపూర్ ఉన్న లొకేషన్ ఇండియా, చైనా ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియాకి మధ్యలో ఉండటంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సింగపూర్ ఒక నావల్ బేస్ గా మారిపోయింది. బేసిక్ గా ఒక ఐలాండ్ అయిన సింగపూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా బాగా నిలకడగా ఉండటంతో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు. ట్రేడింగ్ బాగా అనుకూలంగా ఉండటం అండ్ ఫ్రీ పోర్ట్ అవటంతో మిగతా దేశాలన్నీ సింగపూర్ని బేస్గా పెట్టుకొని బిజినెస్ చేస్తూ వచ్చాయి. కానీ ఏళ్లు గడిచే కొద్దీ సీన్ మారిపోయింది. ఐలాండ్ పాపులేషన్ మెల్లిగా పెరిగిపోతూ వచ్చింది. సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోవడంతో బిజినెస్తో పాటు స్లేవ్ ట్రేడింగ్, గ్యాంబ్లింగ్, ప్రాస్టిట్యూషన్, వైలెన్స్ లాంటి వాటికి కూడా సింగపూర్ బేస్ అయిపోయింది. 1965 వచ్చేసరికి సింగపూర్లో పేదరికం పెద్ద సమస్యగా మారిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. పొలిటికల్గా, ఎకనామికల్గా సింగపూర్ బాగా డౌన్ అయిపోయింది. దీంతో మలేషియా సింగపూర్ని వదిలేసింది. ఇండిపెండెన్స్ వచ్చిన పూర్ కంట్రీగా 1965లో సింగపూర్ తన జర్నీని స్టార్ట్ చేసింది. ఈ జర్నీని సింగపూర్ లీ కాన్ యూ లీడర్షిప్లో స్టార్ట్ చేసింది. పేరు పలకడానికి కొంచెం కష్టంగా ఉంది, ఇన్ కేసు తప్పు పలుకుంటే సారీ. విజన్ ఉన్న లీడర్, బిజినెస్ మ్యాన్ అయిన లీకి సింగపూర్ని ఎలా పైకి తీసుకురావాలి అనే దాని మీద ఒక అవగాహన క్లియర్గా ఉండేది. ఆ అవగాహనతోనే సింగపూర్ని బిల్డ్ చేయటం స్టార్ట్ చేశాడు. లీ గవర్నమెంట్ ముందుగా సింగపూర్ యొక్క హౌసింగ్ మీద దృష్టి పెట్టింది. స్వాతంత్రం వచ్చాక కూడా సింగపూర్లో హౌసింగ్ సరిగ్గా ఉండేది కాదు. ఐలాండ్ మొత్తం స్లమ్స్ ఉండేవి. కనీసం కొంచెం పరిశుభ్రంగా కూడా ఉండేవి కదనమాట, చండాలంగా ఉండేవి. సో ఎకనామిక్ పరంగా సింగపూర్ని నిర్మించాలంటే ముందు హౌసింగ్ని ఇంప్రూవ్ చేయాలి అని డిసైడ్ అయ్యింది లీ గవర్నమెంట్. దీనికోసం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని పాస్ చేసింది గవర్నమెంట్. ఈ యాక్ట్లో భాగంగా గవర్నమెంట్ స్థలాలని చీప్ రేట్స్కి ప్రజల దగ్గర నుంచి కొని వాటిల్లో హౌసెస్ కట్టి మళ్ళీ తిరిగి ఆ ప్రజలకే తక్కువ రేటుకి అమ్మేది. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా కానీ చాలా కష్టమైన పని, కానీ ఇది సూపర్ హిట్ అయింది. ఈరోజు సింగపూర్లోని 80% మంది స్టేబుల్గా మంచి హౌసెస్లో ఉంటున్నారంటే అది ఈ యాక్ట్ వల్లనే. కానీ సింగపూర్లో ప్రజెంట్ పబ్లిక్ హౌసింగ్ చాలా కాస్ట్లీగా మారిపోయింది. అలా అని గవర్నమెంట్ పబ్లిక్ ని వదిలేయలేదు. సింగపూర్ గవర్నమెంట్ కి సామాజిక స్థిరత్వమే ప్రధాన అజెండా. అంటే ఉన్న వాళ్ళందరూ స్టేబుల్ గా ఉండాలి. ఇందుకోసం గవర్నమెంట్ అక్కడ ప్రజలకి సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. ఈ సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఒక సేవింగ్స్ ఫండ్. సింగపూర్ యొక్క సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ కి ఈ సిపిఎఫ్ ఒక మూల స్తంభం లాంటిది. అండ్ ఈ సిపిఎఫ్ ఎక్కడి నుంచో రాలేదు, సింగపూర్ ప్రజల దగ్గర నుంచే గవర్నమెంట్ ఈ డబ్బుల్ని కలెక్ట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే సిపిఎఫ్ ఒక పర్సనల్ సేవింగ్స్ లాంటిది. కాకపోతే సింగపూర్లో ఈ సేవింగ్స్ అకౌంట్స్ ని గవర్నమెంటే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇది మ్యాండేటరీ కూడా. అంటే ప్రతి ఒక్క సింగపూర్ సిటిజన్ ఖచ్చితంగా ఈ సిపిఎఫ్ ని కట్టాలి. అండ్ ఈ సేవింగ్స్ రేట్ ప్రజలకి వచ్చే ఇన్కమ్ లో 20% నుంచి స్టార్ట్ అయ్యి ఇన్కమ్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఈ సిపిఎఫ్ని ఫ్యూచర్లో హౌసింగ్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, లేకపోతే వాళ్ళకి పెన్షన్ లాగా కానీ, లేకపోతే వాళ్ళు కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ చదువుకోవడానికి ఫీజులు కట్టాలన్నా కానీ ఈ సిపిఎఫ్ ఫండ్ నుంచి వాళ్ళు డబ్బులు అనేవి డ్రా చేసుకోవచ్చు. ఇంకో హైలైట్ ఏంటంటే మీరు కానీ సింగపూర్ వదిలి పర్మనెంట్గా వెళ్ళిపోవాలనుకుంటే మీ సిపిఎఫ్ మొత్తం విత్డ్రా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ సిపిఎఫ్ రిటర్న్ రేట్స్ కూడా 5% ఉంటుంది. గవర్నమెంట్ 5
30% రిటర్న్స్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. సో సింగపూర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రజల యొక్క భవిష్యత్తుని సేఫ్గా ప్లాన్ చేసుకుంటూనే ఎట్ ద సేమ్ టైం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని కూడా బలంగా ఉంచుకుంటుంది. సింగపూర్ యొక్క స్ట్రాంగ్ ఎకానమీకి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే గుడ్ గవర్నెన్స్, అంటే మంచి పరిపాలన. బాగా గుర్తుపెట్టుకోండి, మంచి పరిపాలన ఉంటే ఒక దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో ఇప్పుడు మీరు వింటారు. అఫ్ కోర్స్ ఏ దేశం యొక్క ఎకానమీ అయినా బాగుండాలంటే ముందు కావాల్సింది మంచి పరిపాలనే. అండ్ సింగపూర్కి అది మరీ ఎక్కువ అవసరం. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న దేశాల్లాగా సింగపూర్కి న్యాచురల్ రిసోర్సెస్ లేవు. కంపేర్ చేసి చూసుకుంటే సింగపూర్ వర్క్ ఫోర్స్ చాలా అంటే చాలా తక్కువ. సో సింగపూర్ మెయిన్గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐ మీద ఆధారపడింది. ఎఫ్డిఐ మీద డిపెండ్ అయి తమ ఎకానమీని నిలబెట్టుకుంది. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి అవినీతి లేని వ్యవస్థని మెయింటైన్ చేస్తూ వస్తుంది సింగపూర్. అవినీతి లేని వ్యవస్థని. ఏషియా ఖండంలో అతి తక్కువ కరప్షన్ ఉన్న కంట్రీ ఏదంటే సింగపూర్. ప్రపంచవ్యాప్తంగా అయితే 4th ప్లేస్లో ఉంది. కరప్షన్ తక్కువ అవటం వల్ల సింగపూర్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అధికంగా ఉంటుంది. చాలా చిన్న దేశమైన సింగపూర్ పాపులేషన్ కేవలం 60 లక్షలు మాత్రమే. చెప్పాలంటే మన హైదరాబాద్ పాపులేషన్ కంటే సింగపూర్ పాపులేషన్ తక్కువ. హైదరాబాద్ కంటే తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీకి ఇండియాకి వచ్చే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంటే డబుల్ ఉంటుంది. నేను చెప్పేది నెట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఎఫ్డిఐని సింగపూర్ ఎలా యూజ్ చేసుకుంటుంది అనేది సింగపూర్ ఎదగడానికి ఇంకో రీజన్. న్యాచురల్ రిసోర్సెస్ లేకపోవడంతో సింగపూర్కి మెయిన్ ఇన్కమ్ సోర్స్గా ఎఫ్డిఐ మారిపోయింది. ఫారిన్ కంట్రీస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఎప్పటికప్పుడు సింగపూర్ అప్డేట్ అవుతూ వస్తుంది. 2003 నుంచి 2018 వరకు హైయెస్ట్ ఎఫ్డిఐని అట్రాక్ట్ చేసిన కంట్రీగా నిలిచింది సింగపూర్. ఆ తర్వాత నుంచి టాప్ 3లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. సింపుల్ ట్యాక్స్ సిస్టమ్లు, ఫారిన్ ఇన్వెస్టర్స్కి అప్పు ఇవ్వటం, హై క్వాలిటీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ ఉండటంతో సింగపూర్ యొక్క ఎఫ్డిఐ ఎప్పుడూ తగ్గకుండా టాప్లో ఉంటూ వస్తుంది. సింగపూర్ యొక్క డెవలప్మెంట్కి ఇంకో మెయిన్ రీజన్ ఎడ్యుకేషన్. ఆబ్వియస్గా ఒక కంట్రీ ఇంత డెవలప్ అండ్ రిచ్గా అవ్వాలంటే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. అండ్ ఈ పాయింట్ని లీ కాన్ యూ సింగపూర్కి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడే పసిగట్టాడు. ఎంత తక్కువ ట్యాక్స్ విధించి ఫారిన్ కంపెనీస్ని అట్రాక్ట్ చేసినా కూడా ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే ఆ కంపెనీ సింగపూర్ ప్రజల్ని పనిలో పెట్టుకోవు. ఇది బేసిక్ కామన్ సెన్స్. సో ఎఫ్డిఐ ఎంత హైలో ఉన్నా కానీ అది సింగపూర్ గ్రోత్కి హెల్ప్ అవ్వదు. ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని లీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం కోసం మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చింది. 1960sలో సింగపూర్లో లిటరసీ రేట్ 50% ఉండేది. దీన్ని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ తమ బడ్జెట్లో ఎక్కువ శాతం విద్యా వ్యవస్థని ఇంప్రూవ్ చేయడానికి ఇన్వెస్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కంట్రీ యొక్క బడ్జెట్ తీసుకుంటే ఎడ్యుకేషన్కి 2.3% 3.3% కేటాయిస్తారు. ఇలా 50 సంవత్సరాల పాటు కాన్స్టాంట్గా ఎడ్యుకేషన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈరోజు ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకటిగా మారిపోయింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చిన ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్లో రిపీటెడ్గా సింగపూర్ టాప్ 5లో ఉంటూ వస్తుంది. 2016లో అయితే మ్యాథ్స్, సైన్స్ లాంటి సబ్జెక్ట్స్లో జపాన్, తైవాన్ లాంటి ఏషియన్ జైంట్స్ని వెనక్కి నెట్టేసి టాప్లో నిలిచింది సింగపూర్. సింగపూర్ ఎకనామిక్ గ్రోత్కి నెక్స్ట్ రీజన్ మ్యానుఫ్యాక్చరింగ్. న్యాచురల్ రిసోర్సెస్ లేని సింగపూర్కి ఎఫ్డిఐతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇంకో మెయిన్ రెవెన్యూ సోర్స్. మెయిన్గా అమెరికాతో మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ని ట్రేడ్ చేస్తూ తమ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ రెవెన్యూ 20% ఉండేలా చూసుకుంటుంది సింగపూర్ గవర్నమెంట్. ప్రపంచంలో లభించే టాప్ 10 డ్రగ్స్లో 4 డ్రగ్స్ సింగపూర్లోనే తయారవుతాయి. అంతేకాకుండా పెట్రోకెమికల్స్ ఎక్స్పోర్ట్ చేయడంలో వాళ్ళలో 7th ప్లేస్లో ఉంది సింగపూర్. వీటితో పాటు ఇండస్ట్రీస్లో యూజ్ చేసే కాంప్లెక్స్ కాంపోనెంట్స్ని, ఎక్విప్మెంట్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. వీటిల్లో మెయిన్గా సెమీ కండక్టర్స్, నానో టెక్నాలజీ, MEMS, 3D పెయింటింగ్ అండ్ ఆటోమేషన్, రోబోటిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. గ్లోబల్గా తయారయ్యే సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్స్ అండ్ కంప్యూటర్ చిప్స్లో 20%ని సింగపూరే తయారు చేస్తుంది. ఎఫ్డిఐ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు సింగపూర్కి ఉన్న ఇంకో మేజర్ ఇన్కమ్ సోర్స్ ట్యాక్సెస్. ఇన్కమ్, ప్రాపర్టీ, ఎక్సైజ్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ డ్యూటీస్ నుంచి వస్తుంది. ఆగస్టు 2022కి సింగపూర్లో $60 బిలియన్ ట్యాక్స్ కలెక్ట్ అయింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కొంతవరకు తగ్గినా కానీ ఇతర దేశాలతో పోలిస్తే ట్యాక్స్ కలెక్షన్లో సింగపూర్ చాలా హైలో ఉంటుంది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే సింగపూర్ చాలా డెవలప్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి. యాక్చువల్గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో కమర్షియల్ అండ్ మిలిటరీ
సీ పోర్ట్గా ఉన్నప్పటి నుంచి సింగపూర్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ డెవలప్డ్గానే ఉండేది. 1965లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లీ కాన్ గవర్నమెంట్ హౌసింగ్తో పాటు కమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసింది. రోడ్ ట్రాన్స్పోర్ట్ని చూసుకుంటే 9310 కిలోమీటర్స్ రోడ్స్ని వేసింది గవర్నమెంట్. అలాగే దాదాపు 200 కిలోమీటర్ల పాటు రైల్వే ట్రాక్స్ని కూడా బిల్డ్ చేసింది. ఇంకా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే సింగపూర్లో ఉన్న చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సింగపూర్ని 380 సిటీస్తో పాటు 90 కంట్రీస్తో కనెక్ట్ చేస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ నుంచి వారానికి దాదాపు 7000 మంది పాసెంజర్స్ అండ్ కార్గో షిప్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. బ్రిటిష్ రూల్ ఉన్నప్పటి నుండి చూసుకుంటే సింగపూర్ సీ పోర్ట్ ఎప్పుడు బిజీగా ఉంటూనే వచ్చింది. ఇప్పుడు కూడా ఏ టైంలో చూసినా దాదాపు 1000 షిప్పుల వరకు సింగపూర్ పోర్ట్లో ఉంటాయి. సింగపూర్ పోర్ట్ 200కి పైగా షిప్ రూట్స్ నుండి 123 దేశాల్లో ఉన్న 600కి పైగా సీ పోర్ట్స్కి కనెక్షన్ ఉంది. ఈ రూట్స్ నుంచి ట్రేడ్ ఈజీ అవటంతో ప్రతి కంట్రీ సింగపూర్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ ట్రేడింగ్ సింగపూర్ ఎకానమీకి హెల్ప్ అవుతూ వస్తుంది. టెలికమ్యూనికేషన్లో కూడా సింగపూర్ చాలా డెవలప్డ్గా ఉంది. 1.5 రేట్తో వరల్డ్ హైయెస్ట్ మొబైల్ పెనట్రేషన్ రేట్ సింగపూర్లో ఉంది. మొబైల్ పెనట్రేషన్ రేట్ అంటే అర్థం ఏంటంటే ప్రతి సింగపూర్ వ్యక్తి దగ్గర 1 లేదా అంతకంటే ఎక్కువ మొబైల్ ఫోన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళల్లో 90% ఇళ్లలో వైఫై కనెక్షన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ పెరగడంతో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగిపోయాయి. దాంతో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరిగిపోయాయి. జస్ట్ ఎంప్లాయ్మెంట్ పెరగటమే కాదు, నైపుణ్యం అండ్ పోటీతత్వం పరంగా కూడా సింగపూర్ టాప్లో ఉంది. టాలెంట్ పరంగా చూసుకుంటే ఏషియాలోని 2nd ప్లేస్లో అండ్ వరల్డ్ మొత్తంలో 11th ప్లేస్లో ఉంది సింగపూర్. స్టార్టప్ బిజినెస్లో సింగపూర్ ప్రపంచంలోనే 2nd ప్లేస్లో ఉంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వస్తూ ఉండటంతో ఫుడ్ నుంచి హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వరకు ఏ స్టార్టప్ ఇండస్ట్రీ అయినా స్పీడ్గా గ్రో అయ్యే ఛాన్సెస్ సింగపూర్లో ఉన్నాయి. ఇప్పుడు ఎకానమీ పరంగా ఎదుగుతున్న ఏ కంట్రీకైనా ఎంతో కొంత అప్పులు అనేవి సహజంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాని తీసుకోండి. 2022లో ఇండియాకి ఉన్న అప్పులు $617 బిలియన్. కానీ సింగపూర్కి ఉన్న అప్పులు ఎన్నో గెస్ చేయండి, జస్ట్ గెస్ చేయండి. 0. ఎస్, 0. ఇంత ఎకనామిక్ గ్రోత్ ఉన్నా కానీ సింగపూర్కి కూడా కొన్ని ఎకనామిక్ ఛాలెంజెస్ ఉన్నాయి. వాటిల్లో మెయిన్ ఛాలెంజ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ. సింగపూర్ రిచ్ కంట్రీయే అండ్ ఇతర కంట్రీస్తో కంపేర్ చేస్తే అక్కడ ప్రజలు కూడా రిచ్చే. కానీ కంట్రీలోని పాపులేషన్ చూస్తే వెల్త్ ఇన్ఈక్వాలిటీ బాగా ఉంది. ఇది కంట్రీ యొక్క ఎకానమీని దెబ్బతీసే ఛాన్స్ ఉంది. ప్రతి దేశం లాగే కోవిడ్ వల్ల సింగపూర్ ఎకానమీ కూడా దెబ్బతినింది. కోవిడ్ తగ్గిన తర్వాత కూడా బార్డర్స్ని క్లోజ్ చేసి పెట్టడంతో సింగపూర్ రెవెన్యూ మీద బాగా ఎఫెక్ట్ పడింది. స్మాల్ ఐలాండ్ కంట్రీ అవడం వల్ల కోవిడ్ లాంటి పాండమిక్స్ వచ్చినా, న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినా కానీ సింగపూర్ ఎకానమీ బాగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. సింగపూర్ ఎకానమీని దెబ్బతీస్తున్న ఇంకో రీజన్ లో బర్త్ రేట్. అసలే తక్కువ పాపులేషన్ ఉన్న సింగపూర్ లో బర్త్ రేట్తో ఇబ్బంది పడుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోవడంతో అక్కడ చాలా వరకు ప్రజలు పెళ్లి చేసుకోవటం కానీ పిల్లలను కట్టడం కానీ తగ్గించేశారనమాట. సో ఓవరాల్గా ప్రతి డెవలపింగ్ ఎకానమీకి ఉండే కామన్ ప్రాబ్లమ్సే సింగపూర్కి కూడా ఉన్నాయి. కానీ సింగపూర్ ఎకనామిక్ గ్రోత్ మాత్రం ప్రజెంట్ టైంలో ఏ కంట్రీకి లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సింగపూర్ జీడిపి గ్రోత్ రేట్ 125 రెట్లు పెరిగింది. ఎలాంటి న్యాచురల్ రిసోర్సెస్ లేని ఒక ఐలాండ్ కంట్రీ ఎంత ఫాస్ట్గా గ్రో అవటం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ గ్రోత్ రావడానికి కరప్షన్ లేని గవర్నమెంట్, కష్టపడి పనిచేసే ప్రజలు అండ్ ముందు చూపు ఉన్న లీడర్షిప్ మెయిన్ రీజన్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.